అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 47వ భాగం. రచయిత వనజ గారు. వాటర్ కోసం కిందకి వచ్చి వీళ్ళిద్దరిని చూసింది. ఎక్కడికి వెళ్తున్నారా అనుకుని కిచెన్ విండోల నుంచి చూసేసరికి ప్రమోద్, మహిత క్యాబ్ ఎక్కడం కనిపించింది. సంథింగ్ ఏదో జరుగుతోంది నిజంగా. తిరుపతికి ప్రమోద్ అన్నయ్యకేనా పెళ్ళి? కానీ నాకేంటి మహిత, ప్రమోద్ అన్నయ్య ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోందని అనుకుంటూ, ఏమోలే మరి అంత పర్సనల్ మ్యాటర్‌లోకి వెళ్ళకూడదని అనుకుంటూ వాటర్ తీసుకెళ్ళి ఆర్యకిచ్చింది బృంద. అరే బావ, ఎక్కడికో చెప్పు, ఏం చెప్పకుండా తీసుకువెళ్తే నేనెలా రాను? నేను రాను పో అంటూ మహిత ప్రమోద్ చేయి విడిపించుకుంటూ ఉంటే, ఆగవే, ఎందుకలా వాగుడుకాయలా గరుస్తూనే ఉంటావు? అదే ఇప్పుడు సైలెంట్‌గా ఉండు. నేనేమైనా నిన్ను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నానా? చిన్నపిల్లవా చెప్పని గట్టిగా అరిచేసరికి సైలెంట్ అయిపోయిందామె. వాచ్‌మెన్ వాళ్ళని చూసినా కూడా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్నారులే అని అనుకుని సైలెంట్ అయిపోతే తను బుక్ చేసిన క్యాబ్ రావడంతో వెనక ఆమెను తోసి కారులోకి తనెక్కి కూర్చున్నాడు ప్రమోద్. అయ్యో ఏంటి బావ, నాకు పిచ్చిలేస్తోంది. కారులో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కొంపదీసి ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఊరికి తీసుకెళ్తున్నావా? తిరుపతి బానే ఉందా? అంటూ ఇలా రకరకాలుగా అడుగుతున్నా మహితను చూస్తూ ఓపిక నశించిన ప్రమోద్, అమ్మ తల్లి నమస్కారం అంటూ 2 చేతులు జోడించి కాసేపు నోరు మూసుకోవే అని ప్రతిమాలుతున్నట్లుగా ఫేస్ పెట్టేసరికి, సరేలే నీ మనశ్శాంతి కోసం నేను కాసేపు మౌనవ్రతం చేస్తాననుకుంటూ విండో వైపు చూసి దాదాపు జర్నీ కావడంతో చూస్తూనే ప్రమోద్ భుజం మీదకు వాలి నిద్రపోయింది మహిత. పాపకి నిద్ర తప్ప వేరేది ముఖ్యం కాదేమో అన్నట్లు క్యాబ్ తన డెస్టినేషన్‌లో ఆగినా కూడా ప్రమోద్ లేపుతున్నా కూడా మేలుకోవట్లేదు. ఇంకా ఏం చేస్తాడు ప్రమోద్? క్యాబ్ ఫేర్ కట్టేసి నిదానంగా ఆమెను కారు నుంచైతే కిందకి దింపాడు. ఏదో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. విజిల్ సౌండ్స్, మనుషులు ఎక్కువగా వచ్చే సౌండ్ అన్నీ చెవుల్లోకి వెళ్తున్నాయి. మహితకు 5 నిమిషాలు చూశాడు, 10 నిమిషాలు చూశాడు. ఇంకా ఆమె ముద్దు నిద్ర లేచిపోయిందని భుజం మీద గట్టిగా గిచ్చగానే అరిచి కళ్ళు తెరిచిన మహిత ఎదురుగా చూసి ఫుల్ షాక్ అయిపోయింది. బావా, మనం ఎక్కడికొచ్చాం? నేను నిజంగా చూస్తుంది నిజమేనా? లేదంటే కలలోనే నేను చార్మినార్ దగ్గరికొచ్చేసానా? అంటూ ఎక్సైట్ అవుతున్న ఆమెను చూస్తూ ఇంకోసారి గిల్లిన అతను, ఇప్పుడైనా నమ్ముతావా నిజమేనని అంటూ చెప్పేసరికి అతన్నొదిలేసి పరిగెడుతుంటే జనాలెక్కువున్నారు. తప్పిపోతావంటూ వెనకాల నుంచి ప్రమోద్ అరవడంతో నెమ్మదించిన మహిత చార్మినార్ పేరుకు తగ్గట్టుగానే 4 స్తంభాలు, వాటికి రెడ్, బ్లూ, గ్రీన్ కలర్ లైట్స్ వేసి ఉండడంతో మామూలుగా కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా తన కళ్ళు చెదిరిపోతున్నట్లు అనిపిస్తుంది. ఓ మై గాడ్! నేను నిజంగా చార్మినార్‌కే వచ్చానా? ఇన్ని రోజులు ఫోన్‌లో, బుక్‌లో చూసింది తప్ప రియల్‌గా చూసిందే లేదు. ఇంత బాగుందేంటి? అవునులే, ఎంతైనా ఇది ప్రేమకు గుర్తు కదా! బాగోకుండా ఎలా ఉంటుందనుకుంటూ ప్రమోద్ రాగానే అతని చేతిని పట్టుకుని ముందుకు వెళ్తూ, బాగా పైకి వెళ్దామా అని అడిగితే, లేదు సాయంత్రం 6 వరకే లోపలికి అలౌడ్. ఇప్పుడు పంపరని చెప్పి ఆమెను తీసుకొని ఫస్ట్ మలేబన్ చాయ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తర్వాత తిందాం. ఫస్ట్ మనం చార్మినార్ చూద్దాం రా అని అంటూ మహిత అంటే పిచ్చి ఇంకా. ఏం చూస్తావి? మొత్తం ఇది చుట్టూ తిరిగినా కూడా ఇదే కనిపిస్తుంది. ఫస్ట్ టీ తాగు అని చెప్పగానే ఇద్దరూ మంచిగా తాగుతూ నవంబర్ మాసపు చలికి కొంచెం వణుకుతూ వేడివేడిగా టీ గొంతులోకి పోతూ ఉంటే తనకి ఎంతో హాయిగా ఉంటుంటే అసలు చెప్పలేనంత ఎక్సైట్‌మెంట్ కలిగింది మహితకి. తిన్నాక ఇద్దరూ కలిసి చార్మినార్ చుట్టూ ప్రదక్షిణలాగా 4 డైరెక్షన్స్‌లో కవర్ చేసుకొని వచ్చి ఒకచోట ఆగారు. ఏమైనా షాపింగ్ చేస్తావా? అంటూ ప్రమోద్ అడుగుతుంటే, ఇక్కడ గాజులు చాలా బావుంటాయంట. నాకు, అక్కకి అవి తీసుకోనా అని అంటే, నీ ఇష్టం, ఏవైనా కొనుక్కో అని చెప్పాడు ప్రమోద్. ఇక వెంటనే తన పని మొదలుపెట్టేసింది మహిత. ఆ గాజుల షాప్ పెరిగి, ఈ గాజుల షాప్ తిరిగి ఏవి బావుంటాయో, ఏవి కొత్త మోడలో తనింతవరకు చూడనివి అన్నీ కూడా చెప్తూ అమ్మకి, అక్కకి సైడ్ బ్యాంగిల్స్, అత్తయ్యకి కూడా, తనకి, తిరుపతికి అవేవో గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని మొత్తం బిల్ రూ. 1000 చేసి ప్రమోద్‌ని చూడటంతో అతను షుగర్ క్యాండీ కొనుక్కుంటున్నాడు. బావా, నువ్వు కొనుక్కుంటూ మరి నాకు అని అంటూ మహిత దూరం నుంచి అరవడంతో, అరవకే రాక్షసి, నీకోసమే తీసుకుంటున్నానని చెప్పి ఆ పింక్, బ్లూ మిక్స్డ్ షుగర్ క్యాండీ తెచ్చి మహిత చేతుల్లో పెట్టాక వాటికి పేమెంట్ చేసేశాడు ప్రమోద్. అలాగే ఒక అరగంట సేపు తిరిగి నచ్చిన కమ్మలకి, చైన్స్ అంటూ ఏవేవో తీసుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళతో పాటు ఇంకా చాలామంది కపుల్స్ అక్కడికి రావడంతో ఆ చార్మినార్ పేరుకి సార్థకం అవుతోంది. ఓయ్! అన్ని షాపింగ్ చేస్తున్నావు, మరి ఇక్కడికొచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో కూడా తీసుకోవా? అని ప్రమోద్ అడుగుతూ ఉంటే, ఫోటోస్ ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా బావ! అందుకే ఆలోచిస్తున్నాను అని మహిత అంటే, ఏం కాదు, నా ఫోన్‌లో తీసి తర్వాత లాక్‌లో పెట్టేస్తానులే అన్నాడు ప్రమోద్. అవునా! అలా అయితే సరే అని అంటూ హైదరాబాద్ వచ్చినట్లు తెలిసేలాగా అదే అదే చార్మినార్ లో యాంగిల్‌లో, హై యాంగిల్‌లో ఓన్లీ ఫేస్ మాత్రమే ఫుల్ పిక్చర్స్ ఇలా రకరకాలుగా ప్రమోద్‌ని పీడించి ఫోటోస్ లాగిన మహిత తర్వాత అడగాలా వద్దా అని అనుకుంటూ, బావ ప్లీజ్ మనిద్దరం కూడా ఒక ఫోటో తీసుకుందామా అని అంది మహిత. అన్నీ బాగుండి కుదిరినట్టయితే ఆమె తన ఫస్ట్ లవ్ మరి చార్మినార్ దగ్గర ప్రపోజ్ చేసి ఉండేవాడేమో కానీ, ఇప్పుడు ఈ వచ్చిన మూమెంట్‌ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలనుకుంటూ
దాందేముంది బావ మరదలమేగా తీసుకుందాం ఒక ఫోటో అని ఒకరి హెల్ప్‌తో ఇద్దరూ కలిసి 4, 5 ఫోటోలు మంచి పోజులు ఇచ్చి నిలబడితే ఫోటో తీసిన వాళ్ళు తీసిపోకుండా గుడ్ పెయిర్ చూడ్డానికి చాలా బాగున్నారిద్దరు అని చెప్పడంతో ఒకరికి తెలియకుండా ఒకరు మనసులోనే మురిసిపోయారు. ఇంకాసేపు అక్కడే గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. టైం అప్పటికే 1 దాటేసింది. మహిత ఇక వెళ్దాం పద అంటూ ప్రమోద్ పైకి లేవగానే ఏంటి బావ అప్పుడేనా? ఇంకా సేపు ఉందామా ప్లీజ్ అని మహిత క్యూట్‌గా అడుగుతూ ఉంటే ఉందాం ఎందుకు వద్దు పొద్దున్నే ఇక్కడ క్లీన్ చేస్తారు కదా! వాళ్ళ బదులు నువ్వు నేను చెరుకు చీపురు తీసుకొని ఇక్కడే తుడుచుకుంటూ ఉందాం పదవే అని కాస్త గట్టిగా చెప్పేసరికి తీసుకొచ్చినంత సేపు పట్టలేదు కదా! నువ్వు నన్ను తిట్టడం అని అనుకుంటూ తీసుకున్న కవర్లని జాగ్రత్తగా పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఒక టెడ్డీ బేర్ తనకి బాగా నచ్చింది. దాని మీద ఐ లవ్ యూ అని రాసి ఉండడంతో ప్రమోద్‌కి ఆ టెడ్డీ బేర్ తీసుకోవాలనిపిస్తూ ఉంటే మహితకు మాత్రం ఇది బావ నాకు కొనిపిస్తాడా? అయినా అంత ఆశపడటం ఎందుకులే దాని మీద ఉన్నది చూసైనా ఖచ్చితంగా నాకు తీసివ్వడు అని మనసులో రకరకాలుగా అనుకుంటున్నా. అప్పుడే దాన్ని కొనేసుకోవడంతో నాకిచ్చేస్తాడా అని చాలా హ్యాపీగా అయిపోయిన మహిత మనసు పిచ్చిదానా నీకెందుకిస్తాడు? ఎంగేజ్‌మెంట్ జరిగిందని నీతోనా? మీ అక్కతోనా? ఓవరాక్షన్ చేయకుండా తీసుకువచ్చిందే మహాప్రసాదం అనుకుని సైలెంట్‌గా ఇంటికి నడు అని మైండ్ చెప్పడంతో ఇంకా ఆమె సైలెంట్ అయిపోయింది. రిటర్న్ క్యాబ్ ఎక్కి ఎంతకీ బుక్ అవ్వకపోవడంతో ఆడే నీరసించిపోతుంటే చేతిలోని కవర్స్ అన్నీ తను తీసుకొని నిద్రకి, తిండికి రెండిటికి ఆగలేవా నువ్వు? ఉండు బుక్ అయింది క్యాబ్ అంటూ అరగంట వెయిటింగ్ తర్వాత వచ్చిన క్యాబ్‌ని ఎక్కి రిటర్న్ వెళ్ళే టైంలో ట్రాఫిక్ ఏమి ఉండకపోవడంతో గంటలోనే ఇల్లు చేరుకొని ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు గప్‌చుప్‌గా వెళ్లి పడుకున్నారు. ఒక బ్యాగ్ కూడా కొండంత తెచ్చినవన్నీ దాంట్లోకి వేసేసి కమలకు డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా నిద్రపోయింది మహిత. మరొకటి రోజు శాస్త్రి గారిని ట్రీట్మెంట్ కోసం తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఆడవాళ్ళిద్దరిని వద్దని చెప్పి ప్రకాష్ గారు చెప్పడంతో తనే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు ప్రమోద్. ఇక పొద్దున్న క్రిష్‌ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కూడా వచ్చి చెకప్ చేశాక అతనికి ఇంకెలాంటి ప్రాబ్లమ్ లేదని కన్ఫర్మ్ చేసి తనకేం పెట్టాలో మీకు తెలిసిందే కదండీ! అలాంటి ఫుడ్ తీసుకుంటే ఫాస్ట్‌గా కాలు, చెయ్యి సెట్ అయిపోతాయి. ఇక ఆపరేషన్ అంటే ఇవి రెండయ్యాక చూసుకోవచ్చు. అప్పటి వరకు హార్ట్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇతన్ని కొంచెం స్ట్రెస్‌కి దూరంగా పెట్టండి. జాబ్ చేస్తున్నాడా? అని ఆ డాక్టర్ అడగడంతో లేదండి ఎంటెక్ ఫైనల్ ఇయర్ ప్లస్ మా బిజినెస్ కూడా చూసుకుంటున్నారని డాక్ డాక్టర్‌కి చెప్పడంతో సరే వీలైనంత వరకు వర్క్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ ప్రెషర్ లాంటివి అతనికి పెట్టకండి అని చెప్పాడు. డాక్టర్ మెడిసిన్ రాసి వెళ్ళిపోయాడు కూడా. మధ్యాహ్నంకి అందరూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరవ్వడంతో శాస్త్రికి ఏం చెప్పారు ప్రమోద్ అని ప్రకాష్ గారే అడగటంతో అంతా ఓకే అన్నారు పెదనాన్న. మేము ఊరికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే నెల లోపల ఇంకోసారి చెకప్‌కి తీసుకురమ్మన్నారు అని అనగానే ఇంకొన్ని రోజులు ఉండకపోయారా బాబు లేదంటే ఈ నెల ఇక్కడే ఉండనని చెప్పింది హరిత. అమ్మ నెల రోజులు ఇక్కడైనా కుదరదులెండి పిన్ని వెళ్ళి మళ్ళీ ఖచ్చితంగా ఈసారి తీసుకొచ్చినప్పుడు ఇక్కడికే వస్తామని చెప్పి ఆ రోజు నైట్‌కి నలుగురు టికెట్స్ బుక్ చేశాడు ప్రమోద్. ఇక సాయంత్రానికి అందరికీ వీడ్కోలు చెప్తూ బస్ స్టాప్ వరకు వస్తానని ప్రకాష్ గారు చెప్పడంతో ఆయన్ని రానిచ్చి అందరికీ థాంక్స్ చెప్పిన ప్రమోద్ తిరిగి తమ ఊరికి వెళ్లే బస్సెక్కాడు. అమ్మ, మరదలు, మామయ్యతో కలిసి ప్రకాష్ గారు కూడా స్నేహితుడికి చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు. కానీ రిటర్న్‌లో శాస్త్రి గారన్నది మాత్రం క్రిష్ జాగ్రత్త బాగా చూసుకో అన్నీ కుదిరాక మృత్యుంజయ హోమం జరిపించని మాత్రమే తప్పకుండా నువ్వు చెప్పాక ఎందుకు కాదంటానంటూ వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్, వాటర్ బాటిల్ తీసి ఇచ్చి పంపారు. మామూలుగా అయితే ఆయన కార్‌నే పంపిస్తాను ఊరికి వెళ్ళండి అంటే ప్రమోద్‌నే వద్దు పెదనాన్న మళ్ళీ రిస్క్ అవుతుందని చెప్పడంతో ఇంక వాళ్ళిష్టమని వదిలేశారు ప్రకాష్ గారు. హమ్మయ్య! అని ఇంటికొచ్చాక ఉన్న 2 టెన్షన్స్ తీరిపోయాయని ప్రకాష్ గారు నిశ్చింతగా ఫీలవుతూ ఉంటే ఆయన పక్కకొచ్చి కూర్చున్న హరిత ఇక్కడ తీరిపోయాయండి. అసలైన టెన్షన్ ముందుంది. మీకు తెలుస్తుందా? కన్నా ఇష్టపడుతోంది తిరుపతిని. ఆ తిరుపతికే ప్రమోద్‌తో నిశ్చితార్థం జరిగిందట. మరి దాని గురించి మీరేం ఆలోచించరా? అని అడగడంతో ఆలోచించి ఏం చేయాలి హరిత? కృష్ణని రెచ్చగొట్టి వెళ్లి నువ్వు ప్రేమించిన అమ్మాయిని చెప్పనా ఇప్పుడిప్పుడే? వాడు నన్ను నమ్మి నా గడప తొక్కాడులే తీసుకురారా అని ఏ రకంగా చెప్పమంటావు? అడ్జస్ట్ అయిపోతే నాకు మహిత నచ్చింది. ఆ అమ్మాయినిచ్చి ఎలాగోలాగా పెళ్లి చేసుకుంటే మళ్ళీ బంధుత్వం బలపడుతుంది కదా! అని ప్రకాష్ గారు అంటుంటే మీరు మాట్లాడేది కన్నా ప్రతిసారి ఇలా అడ్జస్ట్ అవ్వకుంటే బ్రతకాలా? మీరు వెళ్లి ఒక మాట అడిగితే తప్పేంటి? అప్పట్లోనే మీరు అంత ధైర్యం చేసి అక్కని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పటి జనరేషన్‌కి చెందిన కన్నా తన ప్రేమను ఎందుకు వదిలేసుకోవాలి? మీరు మీ స్నేహితుల కోసం ఆలోచిస్తారు. వాళ్ళ పరువు, కుటుంబం అంటూ ఆలోచిస్తారో నాకు సంబంధం లేదు. నాకు మాత్రం నా కొడుకు సంతోషమే ముఖ్యమని తెగేసి చెప్పింది హరిత. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పెళ్ళికి ఇంకా టైం ఉంది. క్రిష్ ఇంకా కోలుకోలేదు. మన ముందున్నది పెద్ద టాస్క్. అదే వాడిని ఎలా అయినా హెల్తీ చేసి త్వరగా చెయ్యి, కాలు సెట్ అయ్యేలాగా చేయాలని ప్రకాష్ గారు అంటూ ఉంటే దాని గురించి నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను కదా!
అని హరిత అంటే, సరే ఆలస్యమైంది పడుకో అని ప్రకాష్ గారు అంటూ ఉంటే, ఆర్య నిద్రపోయాడో లేదో కన్ఫర్మ్ చేసుకొని కిందకొచ్చిన బృంద, నాన్న మీతో ఒక విషయం గురించి మాట్లాడాలంది. ఏంటమ్మా ఏమైనా ఇంపార్టెంటా? వాడు మళ్ళీ ఏమైనా ఓవర్ చేస్తున్నాడని ప్రకాష్ గారు అడిగితే, అది కాదు నాన్న నాకెందుకో ఆర్య తన నాన్న మీద డౌట్‌గా ఉంది. డ్యాడీ అన్నయ్యకి ఇలా అవ్వడానికి కారణం వాళ్ళేనేమో అని అంటూ తన మనసులో ఉన్న భయాలన్నీ బయట పెట్టేసరికి ఇంకో కోణంలో ఆలోచించిన ప్రకాష్ గారు, డాక్టర్ మాటలు బృంద భయాల్ని మొత్తం ఇంకోసారి నెమరు వేసుకొని స్టార్ట్ చేస్తే 90% క్రిష్‌కి కూడా అలా జరగడానికి కారణం నరేంద్ర అని బలంగా అనిపిస్తూ ఉంటే, గట్టిగా పిడికిలి బిగించి ఆ సంగతి నేను చూసుకుంటానురా నువ్వు జాగ్రత్త అని చెప్పి బృందని పంపేశారు ప్రకాష్ గారు. మనం అసలు ఈ కోణంలో ఆలోచించలేదు కదండీ! నిజంగా నరేంద్రనే చేసుంటారంటారా? అని హరిత అడిగితే, చెప్పలేను హరిత. వాళ్ళసలే క్రూరులు. ఎంతకైనా తెగించుంటారు అని ప్రకాష్ గారు జవాబివ్వడంతో, మీరిలాగే చూస్తూ కూర్చోకండి. కూతురు జీవితమేమో నాశనం చేశారు. ఇప్పుడు కొడుకు ప్రాణాల మీదకి వస్తున్నా కూడా మీరింత సైలెంట్‌గా ఎలా ఉండగలుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వెళ్లి అతన్ని చంపేయండని హరిత ఆవేశంగా అంటూ ఉంటే, నీకసలు ప్రెజెంట్ విషయం అర్థం కావడం లేదా? నువ్వు నువ్వు అర్థం చేసుకోలేకున్నావా హరిత? ఇప్పుడు మనము వీక్ పొజిషన్‌లో ఉన్నాము. ఏమైనా కొంచెం రాంగ్ స్టెప్ వేసినా కూడా వాళ్ళు క్రిష్ మీద టార్గెట్ చేస్తారు. వాడు తిరిగి చేయగలిగే స్టేజ్‌లో ఇప్పుడైతే లేడు కదా! అందుకని ఆ నరేంద్రని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అదంతా కూడా నేను చూసుకుంటాను. మీరు వెళ్లి పడుకోండని చెప్పి హరితని కూడా పంపేశాక ఆయన మాత్రం క్రిష్ గదిలోకి పక్కన కూర్చొని అతని చేయి పట్టుకుంటూ, "నువ్వు ఇంతవరకు కోరుకున్నది ఏదీ జరగలేదు కదరా! కానీ ఇంతకు ముందైతే నువ్వు ఏది నన్ను నోరు తెరిచి ఇది కావాలని అడిగిందే లేదు. ప్రతీదీ నువ్వే సాధించుకున్నావు. ఇప్పుడు కూడా నీ ప్రేమని నువ్వే సాధించుకో" అలా అని ఇంకోసారి శాస్త్రిని కుటుంబం విషయంలో, పరువు విషయంలో బాధ పెట్టకని చెప్పి కొడుకు తల మీద ముద్దు పెట్టుకొని తన రూమ్‌కి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు. అందరినీ స్లీపర్లే కావడంతో ఆ రాత్రి కూడా మంచిగానే నిద్రపోయిన మహిత, కమల తెల్లారేసరికి తమ ఊర్లోకి దిగారు. అక్కడి నుంచి ఆటో తీసుకొని అగ్రహారానికి వెళ్ళేసరికి వీధి మొదట్లో నుంచే మొన్న జరిగిన పరిస్థితి ఎదురయ్యింది. ఆటోలో వెళ్తున్న శాస్త్రి గారిని అందరూ బాగున్నారా? ఏం జరిగిందని ఆపి మరీ అడుగుతూ ఉంటే అసహనంగా ఫీలయిన ప్రమోద్ వాళ్ళ పెద్దవాళ్ళు అవడంతో ఏమీ అనలేక విసుగ్గా మొహం పెడితే, మహిత మాత్రం మా నాన్నగారు ఇప్పుడు నిక్షేపంగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మీరు కొంచెం వదిలితే మేము లోపలికి వెళ్తాము అని చెప్పడంతో అందరూ కూడా చాదస్తం అన్న ఎక్స్‌ప్రెషన్‌ని మొహానికి తగిలించుకొని దూరం పోగానే శాస్త్రి గారి ఇంటి ముందు ఆగింది ఆటో. ఆయన దిగగానే "ఎప్పుడొచ్చారండి? బావున్నారా?" అని అంటూ అడగకుండా, డాక్టర్ ఇంకా వారం రోజులు ఉండమన్నారే, మీరేంటి అప్పుడే 2 రోజులకే ఇక్కడికొచ్చేశారు అని శ్యామల పుల్లవిరుపు మాటగా మాట్లాడేసరికి మహితకైతే అసలు తల్లి అని కూడా చూడకుండా తిట్టాలనిపిస్తూ ఉంటే చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంది. కానీ శాస్త్రి గారిని చూసిన త్రిపుర మాత్రం వెంటనే ఎర్రనీళ్లు తీసుకొని వచ్చి ఆయనకు గడప బయటే దిష్టి తీసి జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్ళింది. శ్యామల మాటలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికి శర్మగారు రావడం, శాస్త్రి గారిని పలకరించడం, ఇంకోసారి చెల్లితో తిరుపతి గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగిపోతే సాయంత్రానికి అక్కా చెల్లెళ్ళు కాస్త మాట్లాడుకోవడానికి టైం దొరికింది. "అక్క నీకు ఒక విషయం తెలుసా?" అని అంది మహిత త్రిపదతో. క్రిష్‌కి జరిగిన యాక్సిడెంట్ త్రిపదకి తెలియదేమో అని అనుకుంటూ ఎటో చూస్తూ క్రిష్ గురించే ఆలోచిస్తూ ఉన్న త్రిపద, "ఏమైంది మహిత?" అని అడగటంతో తాము ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు ఎక్సెప్ట్ చార్మినార్ తప్ప అన్నీ చెప్పగానే 2 విషయాలు త్రిపదని చాలా సంతోషపెట్టాయి. అదే ప్రకాష్ గారి ఇంటికి శాస్త్రి గారు వెళ్లి మేనల్లుడిని చూడటం ఒకటైతే, క్రిష్‌కి నయమైంది ఇంటికి వచ్చాడు అని తెలియడం ఇంకొకటి. ఇప్పుడు నాన్నగారు ఎలాగో వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా! మరి నీ ప్రేమ విషయం తనతో చెప్పు అని మహిత అంటే, "వద్దు మహిత ఇంక నా చేతుల్లో ఏమీ లేదు. నేనైతే అడగలేను" అని చెబుతూ, "మరి నీ ప్రేమ విషయం గురించి ఎవరికీ చెప్పవా?" అని అడిగింది
త్రిపద కోపంగా. త్రిపద అడిగిన దానికి మహిత, అక్క ఏం మాట్లాడుతున్నావు? నా ప్రేమ ఏంటి? నీకు ఇంతకు ముందే నేను చెప్పాను కదా! అవన్నీ ఏదో అలా అట్రాక్షన్ లాగా జరిగిపోయాయి. అంతే తప్ప బావ మీద నాకు ఎలాంటి ఆలోచన కానీ, ఫీలింగ్స్ కానీ ఏవీ లేవు అని చెప్పేసరికి, అవునా! అయితే నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు బావగారిని వదులుకుంటావు అని అంటూ త్రిపుత తనని అడిగితే, ఆమె మీద ఒట్టేస్తూ నేను నిజంగానే బావని వదులుకుంటున్నాను అని అంటూ స్ట్రాంగ్‌గా చెప్పింది మహిత. కథ కొనసాగుతుంది. మరి మహిత ఏంటి ఇలా చెప్తోంది? తన మనసులో ఉన్న ప్రేమని చంపుకొని మరి మరోపక్క త్రిపద క్రిష్‌ని ప్రేమిస్తుంది. ఒకవేళ ఈ విషయం కనుక మహితకు తెలిస్తే, మరోపక్క క్రిష్‌కి మెలకువ వచ్చి త్రిపద తన మరదలని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.